హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం వాక్కాయ పప్పు చేసుకుందాం. వాక్కాయ పప్పుకి కావాల్సినవి పచ్చిమిరకాయలు 4, టమాటాలు 5, వాక్కాయలు 5 తీసి పక్కన పెట్టేసుకొని కోసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి కందిపప్పు తీసుకొని కందిపప్పు కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టి బాగా వేయించుకోవాలి. పప్పుని బాగా వేయించుకున్న తర్వాత మాడకుండా సిమ్లో పెట్టుకొని గెంటుతో కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. వేయించి కడిగి పొయ్యి మీద పెట్టేసుకొని కాస్త 1 స్పూన్ 2 స్పూన్లు పసుపు, ఈ పొయ్యి మీద ఉండగానే మనం వాక్కాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసి పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం ఎక్కువగానే పట్టిద్ది పప్పు కాబట్టి. పెద్ద స్పూన్తో వేస్తున్నాను నేనైతే, మాది మంట కారం కూడా. ఇది ఆమ్చూర్ పౌడరు, అంటే చింతపండుకు బదులు ఆమ్చూర్ పౌడర్ వాడుకోవచ్చు మనం. ఇది ఆమ్చూర్ పౌడరు, ఇంకా చింతపండు వేసే పని ఉండదు ఇది వేసుకుంటే. ఇది 2 స్పూన్లు అన్నీ వేసుకోవాలి. చింతపండు అయితే మనం ఒక నిమ్మకాయ సైజు అంత వేస్తాం కదా, అందుకని చెప్పి మనం అదే స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అయితే. వాక్కాయలలో విత్తనాలు ఉంటాయి, మధ్యలోకి కోసి ఆ విత్తనం అనేది తీసేసేయాలి. అదిగో అట్లా విత్తనం ఉంటుంది దానిలో, ఆ విత్తనం అనేది తీసేయాలి. కాయలన్నీ కోసి విత్తనాలన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇగో విత్తనం ఇలా ఉంటుంది, అలా తీసేసుకొని అలా ఉంచుకోవాలి. అట్లా తీసేయాలి. పసుపు, కారం, ఆమ్చూర్ పౌడరు అన్నీ వేసినాం కదా పప్పులో. ఇప్పుడు వాక్కాయలు వేసేసుకుందాము. వాక్కాయలు వేసుకున్నాం కదా, కట్ చేసుకొని వాక్కాయలు మెత్తగా ఉడికిపోవాలి పప్పులో. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ముందే కోసి పెట్టుకుంటే మనకు టైం అనేది తొందరగా అయిపోతుంది గబగబా. ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా కోసేసుకోవాలి. పచ్చిమిరకాయలు, టమాటాలు, వాక్కాయలు మొత్తం వేసేసుకొని కారం, పసుపు, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. బాగా కలిపేసుకొని 5-6 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత మెదుపుకోవాలి. అది మెత్తగా ఉడికిపోయింది. అట్లా ఉడకనిచ్చిన తర్వాత మెదుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టుకొని మనం ఈలోపు తాలింపుకి ఒక ఉల్లిగడ్డ కోసుకొని చిన్నులపాయలు ఒలిచి పెట్టుకొని చిన్న మూకుడులో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు, ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ వేసుకోండి ఖచ్చితంగా. ముందు ఆవాలు వేసుకోండి, అవి చిటపటలనిచ్చి జీలకర్ర వేసుకోండి. తర్వాత చిన్నులపాయలు వేసుకోండి, తర్వాత ఇంగువ వేసుకోండి, తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసేసుకొని స్పూన్తో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికించుకున్న పప్పులో కలిపేసేయడం. ఇంకా తాలింపు ఆగంగానే వాక్కాయ పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే చేసుకోండి, సూపర్ ఉంటుంది వాక్కాయ పప్పు.
తాలింపు వేసి పక్కన పెట్టేసుకొని పప్పుని మనం ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారింది. ఇప్పుడు వేసుకుందాము. ఆ తాలింపు అనేది పప్పులో వేసేసుకోవడమే. ఇంకా నేను ఇప్పుడే చేయడం వాక్కాయ పప్పుని. వాక్కాయలు వేసుకొస్తే పిల్లల్ని తినమంటే తినట్లా, అందుకని చెప్పి పప్పు చేసేస్తే పిల్లలు తినేస్తారు కదా అని చెప్పి నేను కాయలు పప్పులో వేసేసి వండేసా. సూపర్ వచ్చింది, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్ ఉంది వాక్కాయ పప్పు మాత్రం. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సూపర్ వచ్చింది పప్పు మాత్రం. అదిగో టేస్ట్ కూడా చూసాను నేను, సూపర్ ఉంది. మళ్ళీ బాగా కుదిరింది. మా వైష్ణవి, కార్తీక్, రోషను భలేగా ఉన్నదని చెప్పి తిన్నారు. పప్పు ఏంది వెరైటీగా ఉంది, సూపర్ ఉంది అని తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.